ఏవో నీకు అన్ని ఇచ్చులు కావాలి. బట్టతే ఉండే బయటికి నాకు కావాలి నానబెట్ట అల్లరి వేసుకుంటారు ఇక ఉండగా ఇప్పుడేమొస్తుంది అక్క కొట్టుకోండి. కీరది అయితే కోసుకుంటున్నా తిన్నాం కూడా బాగుంటుంది. బా ఎట్లుంది ఇస్తున్నారుగా ఇది తింటే మంచిగా తెల్లగా అవుతారు అన్నమాట. అందుకని తింటున్నా. అంటే ఇప్పుడు సమ్మర్లో తింటే మంచిది, బాగుంది. చేసింది ఇప్పుడు ఏనా అంటుంది ఏం చేయాలి మరి. స్టార్టింగ్గా చేసినప్పుడే చేస్తాను నేను. బాయ్, నీ దగ్గర ఉన్నాను. మా అమ్మమ్మ ఏం చేస్తుంది? స్నానం పోయిందా? ఇప్పుడు నైతే ప్రాంక్ చేయాలి. అది మధ్యాహ్నం వచ్చి మళ్ళీ సీరియల్ కనుక మరి రోజుకి రోజు వస్తాయి. అట్టెందుకు వస్తాయి? ఎందుకు రావు? వస్తాయి. ఇప్పుడైతే రేపు ఇంకోటి అట్ట రాదు, అసలు రానే రాదు. అయ్యేట రావు, ఇంకా వచ్చింది మళ్ళీ వచ్చింది. నాలుగు ఉంటాయి. రేపు పొద్దున 4, రేపు మాకున్న 4. మరి మళ్ళీ చచ్చిపోయినట్టే ఇది ఫోన్ చేసేవాళ్ళు చేసిందిగా. ఓటీపీ చెప్పాలని చేసిన. ఎవరు? నువ్వు ఏది ఓటీపీ అంటే? అంటే తల్లి అందులో అమ్మమ్మ థమ్స్అప్లు తీసుకుంటుందంట. ఆడొచ్చింది థమ్స్అప్ లోడు. ఎప్పుడన్నా నీ నెంబర్ చెప్పినావా థమ్స్అప్ వాళ్ళకి? ఎప్పుడైనా నీ నెంబర్ తీసుకొని మీరు అది థమ్స్అప్ వాళ్ళు తీసుకున్నట్టుగా నువ్వు ఇచ్చినవంటగా. ఆడ నీ నెంబర్ చదువుతున్నాయన, నీ నెంబర్ చెప్తుండు. మా తాతయ్య నెంబర్ అన్న. అమ్మమ్మ పుట్టి ఏంటి తాతయ్య? ఏంటిది ఒక్కనాడే పుట్టిరంట, ఒక్క రాత్రే పుట్టిరంట. ఒక్కనాడే పుట్టిరా? తాతయ్య నీ పేరు సాయిలో ఉంటుంది. ఏవో నీకు అన్ని ఇచ్చులు కావాలి. అవునా తాతయ్య? చెప్పరా తాతయ్య, మాకేం తెలుసు. నీ పేరు మళ్ళీ ప్రభదాస్ అని ఎందుకు పెట్టారు? మతంలో పోయినాక పెట్టిందమ్మా. ఎవరు పెట్టింది? మీ అమ్మనా? చర్చి వాళ్ళు నీ పేరు ప్రభదాస్ అని పెట్టిరా? చర్చి వాళ్ళు పెట్టింది తల్లి. ఓ యేసు మీరు తినలేదు. ఏంటిది? పోతున్నా కూర. ఏమైంది? మస్తు బాగుంది తాతయ్య, వస్తుంది. బాగుంది. నీకేం తెలుసు? కూర మస్తు ఉంటుంది. బాగున్నాయా? బజ్జీలు అయితే బాగున్నాయా? బజ్జీలు అయితే కమ్మగా ఉన్నాయా? అమ్మో తాతయ్య తెలియ చూడరా. ఎవరు? ఇప్పుడే అదే కూర, పొద్దుదాం కూరే.
అది తినవా తాగయా నీకు ఈ బొడగుండు ఎందుకు వచ్చింది ఏమో ఎందుకు వచ్చింది నాకు అసలు దాని అడిగి బొడగుండు ఎందుకు వచ్చింది మా తాతయ్యకి చెప్పట్లేదు సాయిల్ని అడుగు సాయిల్ తాత నిధులు పెయిన్ లేచి పెయిన్కి 10 రూపాయలు తీసుకుంది